అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను నిర్వహించడం గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో మిల్లెట్ సేమియా తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడుతున్నాము. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 180 కిలోల మధ్య తరహా ఫ్యాక్టరీ. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత పిండి మిల్లు తీసుకోండి. సేమియాను తయారు చేయడానికి ఉపయోగించే చిరుధాన్యాలను రవ్వలా మారుస్తుంది. తరువాత మీరు మిక్సింగ్ యంత్రాన్ని ఉంచండి. సేమియా రవ్వని కలపడానికి ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తారు. దీని తరువాత సేమియా ఎక్స్ట్రూడర్ యంత్రం ఉండాలి. పొడవైన, సన్నని సేమియా తంతువులను రూపొందించడానికి చిన్న రంధ్రాల ద్వారా పిండిని ప్రెస్సింగ్ చేసే పరికరం. రంధ్రం యొక్క పరిమాణం సేమియా యొక్క మందాన్ని నిర్ణయిస్తుంది. ఇది కావలసిన పరిమాణాలలో కూడా తగ్గిస్తుంది. ఆ తరువాత మీరు ఎండబెట్టడం పరికరాలు అవసరం. ఈ ప్రాంతాన్ని సేమియా ఆకారంలో ఎండబెట్టడానికి ఉపయోగిస్తారు. ఆ తరువాత మీరు ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రం స్వయంచాలకంగా సేమియా ప్యాకేజింగ్ కోసం ఉపయోగించబడుతుంది. నిష్క్రమణ సమీపంలో పూర్తయిన ఉత్పత్తి నిల్వ మరియు పంపకం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. వీటిని సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు పంపడానికి ఏర్పాటు చేస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు మిల్లెట్ సేమియాను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. వ్యాపర్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.